నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భార్యను స్క్రూ డ్రైవర్ తో పొడిచి చంపిన భర్త. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో దారుణం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో సేవలు అందించాలన్న సీఎం. కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటంలో పవన్ పర్యటన. నాగేశ్వరమ్మను ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం. ఇరవై ఏళ్ల తర్వాత చేతులు కలిపిన ఠాక్రే సోదరులు. రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని బీజేపీ విమర్శ. మాస్కోలో మరోసారి పేలుడు కలకలం. ముగ్గురు మృతి. ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా అనుమానం. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో దారుణం జరిగింది. భార్యను భర్త స్క్రూ డ్రైవర్తో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం భర్త రాకేష్ సింగ్, భార్య మాయ 2 ఏళ్ల క్రితం యలమంచిలి వచ్చారు. ఇక్కడ తుక్కు ఇనుము దుకాణం పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం భర్త భోజనానికి ఇంటికి వెళ్లగా భార్య దుకాణం చూసుకుంటుంది. భర్త తిరిగి వచ్చేసరికి భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడటం చూసి భర్త రాకేష్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్తో భార్య ఛాతీపై పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. భార్య మృతదేహాన్ని ఆటోలో యలమంచిలి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. భార్యని తానే పొడిచి చంపారని పోలీసుల ఎదుట అంగీకరించాడు. వీరికి 4 నెలల పాప ఉంది. కేసు నమోదు చేసిన యలమంచిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ విజయానంద్, జలవనరులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆర్థిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక, ఐటీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంలో పౌరులకు వేగంగా మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు నిర్దేశించుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించడం లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన చేయాలని సూచించారు. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ముందు ఓ వృద్ధురాలికి ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట మేరకు ఆ గ్రామానికి వెళ్లి వృద్ధురాలు కొత్తగా నిర్మించుకున్న గృహాన్ని సందర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు ఆప్యాయంగా గడిపిన ఆయన కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయంతో అండగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వృద్ధురాలు నాగేశ్వరమ్మ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ఆయన వెళ్లారు. ఎన్నికల్లో గెలిచాక వస్తారని ఇచ్చిన మాట ప్రకారం తమ గ్రామానికి, తమ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ గ్రామస్తులు, నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. వృద్ధురాలిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారన్న కక్షతో నాటి పాలకులు ఈ కూల్చివేత చర్యలకు పాల్పడ్డారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పక వస్తారని పవన్ మాటిచ్చారు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు నేడు ఇప్పటం వెళ్లిన పవన్ వారి కుటుంబం కొత్తగా కట్టుకున్న గృహాన్ని సందర్శించారు. నూతన వస్త్రాలతో
పాటు 50,000 నగదు అందజేశారు. దివ్యాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. సొంత కుమారుడిగా నాగేశ్వరమ్మ కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మనవడికి ఉద్యోగం కావాలని నాగేశ్వరమ్మ కోరగా పరిశీలిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంతో నాగేశ్వరమ్మ ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ చేసిన సాయం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు. నా కొడుక్కి హాస్పిటల్ ఖర్చులు రాశాడమ్మా, నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా, నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా, ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. నేను ఎదురు చూస్తానుగా, నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తానంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు, నా కాళ్ళు ఒత్తుతున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. చాలా ఆనందంగా ఉంది మా అన్నయ్య రావటం మా ఇంటికి. మాకు మంచి చెడ్డ అంతా చూస్తానన్నాడు, హామీ ఇచ్చారు. నాకు మందుల ఖర్చులు కాటికి రాశారు, పింఛన్ రాపిస్తానన్నారు. నేను ఏ పనికి వెళ్ళలేకపోతున్నా, క్యాన్సర్ ఉంది నాకు. మా అన్నయ్య గారు చనిపోయాడు, మా తమ్ముడు గారు చనిపోయాడు. వాళ్ళందరినీ అందరు చూసుకునిద్ది అంత. చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య మా ఇంటికి రావడం చాలా ఆనందం మాకు. ఇప్పటం గ్రామానికి పవన్ ప్రత్యేక స్థానం ఇవ్వడం పట్ల గ్రామస్తులు, జనసేన కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నెల్లూరు నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా 50 కోట్ల రూపాయలతో కాలువల ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. కాలువల ఆధునికీకరణ పనులపై నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువలను ఆధునికీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ఇళ్లను కోల్పోవాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కాలువల ఆధునికీకరణ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కెనాల్స్ వైడనింగ్ ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్ సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్లు వచ్చినాయి, దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. మొత్తం 11 కెనాల్స్ లో ఈ 5 కెనాల్స్ లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా, అందులో ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడితే రెచ్చబాటు పోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ప్రభుత్వానికి నిర్వహణ భారంగా మారిన రుషికొండ భవనాలను ఏం చేయాలనే విషయంలో మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు కొలిక్కి రావడం లేదు. సచివాలయంలో మరోసారి సమావేశమైన మంత్రుల బృందం టాటా గ్రూప్ సహా వివిధ ఆతిథ్య రంగ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించింది. రుషికొండ భవనాలపై మరికొన్ని అంతస్తులు నిర్మించాలనే ప్రతిపాదనపై సమాలోచనలు జరిపింది. 2 రోజుల్లో మరోసారి సమావేశమై ఓ నిర్ణయానికి వస్తామని సమావేశం తర్వాత మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు హోటల్ కన్వీనియంట్ గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. కొండ కిందనే 9 acres ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 acres ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. ఆ 9 acres లో 7 acres CRZ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత ఇంకొక సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఇంకొక ఇన్నోవేటివ్ గా కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. అంటే ఆ భవంతుల పైన ఇంకొక 2 floors వేసుకుంటే అక్కడే ఒక 100 rooms 150 rooms ఏమన్నా తీసుకురాగలిగితే, అడిషనల్ ల్యాండ్ లేకపోయినా ఆ ఉన్న ల్యాండ్ లోనే మనం బ్యూటిఫుల్ హోటల్ ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగం లేకొస్తాయి. దాంట్లో చివర ఉన్నటువంటి 2-3 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి, కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా
మల్టిపుల్ ఆప్షన్స్ని పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో సినిమా రంగ సమస్యలు, టికెట్ల ధరల హేతుబద్దీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిత్ర నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలంకార్ ప్రసాద్, దర్శకుడు తేజ, డిస్ట్రిబ్యూటర్ సాయిబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ ధరలు హేతుబద్దీకరణపై సినీ రంగ ప్రతినిధుల సలహాలను కమిటీ స్వీకరించింది. ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. పర్టికులర్గా ఒకటి అన్నది ఏమీ అడగలేదండి. మామూలుగా ఉన్న సమస్యలు అవన్నిటి గురించి చెప్పామంతే. ఒకటే ఫార్మాట్లో చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి. ఎస్పెషల్లీ పేదలకి కూడా అఫోర్డబుల్గా ఉంటూ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్కి నష్టం కలగకుండా ఉండడానికి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద సలహాలు తీసుకున్నాను. నేను అన్ని రంగాల్లో ఉన్నా కాబట్టి, కథ రాసిన దగ్గర నుంచి థియేటర్ దాకా ఉన్నా కాబట్టి నా ఫీలింగ్ చెప్పా. థియేటర్లో ఉన్న క్యాంటీన్ ప్రైజులు కానీ, టికెట్ ప్రైజింగ్ కానీ, ఎక్కువ ప్రైజులు ఇవ్వటం కానీ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను. రాజకీయంగా ఎదుర్కోలేక ఓ మహిళను అడ్డుపెట్టుకుని తన కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేసిన ఎవ్వరిని వదిలేది లేదని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు. మహిళా ఆరోపణలన్నీ కల్పితమేనని పోలీసులు తేల్చారని, నెల రోజులు తాము అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు సమాధానం చెప్తారని నిలదీశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సైబర్ క్రైమ్ అధికారులను కోరినట్లు తెలిపారు. రేపు నీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ముసుగేసుకుని వచ్చి ఒక మహిళ అంటే తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టిద్దులే అమ్మ. వాళ్లే ఫోన్ నెంబర్లు పెట్టుకొని మన పేర్లతో వాళ్ళు పెట్టేసుకొని మార్ఫింగ్ చేసేసుకొని వాళ్లే ఒక మెసేజ్ వదిలేసి ఆ మెసేజ్ మనం వదిలినట్టు చూపిస్తున్నారు. ఎవరెవరు ప్రోద్బలం చేశారు, ఎవరెవరు తీసుకెళ్లారు, ఎవరెవరు ముందుగా ఆవిడతో మాట్లాడారు, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఎవరెవరు చేయించారో మొత్తం అన్ని ఫోన్లో నుంచి బయటకు వస్తాయి. బయటకు వస్తే ఎవరిని చట్టం వదలదు, న్యాయం వదలదు, సంధ్యారాణి వదలదు, దేవుడు వదలడు. ఎక్కడో రోడ్డు మీద వెళ్ళిపోయిన ఒక ఆడదాన్ని తీసుకొచ్చి ముసుగేసి ఇష్టానుసారంగా మాట్లాడిస్తారా? మీ రేటింగ్ల కోసం, మీ స్క్రోలింగ్ల కోసం దయచేసి నా కుటుంబానే కాదు ఏ కుటుంబాన్ని బజార్ చేయకండి. దయచేసి మీ చేతులకు దండం పెట్టి చెప్తున్నాను అందరికీ. పిల్లల పొరపాటున ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పిల్లల్ని మీరు తిరిగి తీసుకురాగలరా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పరిశీలించింది. పీపీఏ బృందానికి జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు స్వాగతం పలికారు. పీపీఏ సీఈఓ యోగేష్ పైతాన్కర్ సారథ్యంలో అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణంలో ఉన్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1-2 ప్రాంతాల్లో పర్యటించారు. జంట టన్నెళ్ల పనులు, కీలకమైన ఎర్తికం రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. ఎల్ఎండిపేటలోని నిర్వసిత గ్రామాన్ని సందర్శించారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న తిరుమలేశ్వర వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన తేదీ, సమయాల్లోనే రావాలని తిరుపతి కలెక్టర్ ఎస్పీ కోరారు. ఆ మేరకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం 3000 మంది పోలీసులను మోహరిస్తున్నామని, అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. నకిలీ దర్శన టోకెన్లు సృష్టించే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖు ఈ 10 రోజుల్లో ఈ మొదటి 3 రోజుల్లోనే మనకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొదటిసారిగా టీటీడీ వాళ్ళు టోకెన్ సిస్టమ్ ద్వారా ఈడిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఈడిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన టైము, డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ 3 రోజుల్లో చేయబడుతుంది. తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చివరి 3 రోజుల్లో కూడా దర్శన సౌభాగ్యం కొరకు టీటీడీ వాళ్ళు వెసులుబాటు కల్పించారు. 30 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారుగా 150,000 నుంచి 175,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా
మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు, తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారి మెట్లు, అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవల కాలంలో కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం, తర్వాత నా దగ్గర టోకెన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకెన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం, ఇలాంటివి. సో ఇంపర్సనేషన్, నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకెన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు. ఇచ్చిన వ్యక్తి, తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టోకన్స్ క్రియేట్ చేయడం, వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. అటువంటివి ఏమైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం, తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఏఎస్ఐ ఎంఎన్ రాజుపై కేసు నమోదైంది. 2023లో తోటి ఉద్యోగుల వద్ద అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేశారని సదరు బాధితులు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఏఎస్ఐ రాజు సెలవు పేరుతో పరారీలో ఉన్నాడు. ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలులో క్రికెట్ పోటీలు రెండో రోజు హోరాహోరీగా కొనసాగాయి. కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో జూనియర్స్ విభాగం, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సీనియర్స్ విభాగంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. సీనియర్ విభాగంలో కర్నూలు ఫర్మెన్ డిగ్రీ కళాశాల, సాయికృష్ణ డిగ్రీ కళాశాల విజయం సాధించగా, జూనియర్స్ విభాగంలో దూపాడు కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల, డోన్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల జట్లు విజయం సాధించాయి. అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 రోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 12 జూనియర్ జట్లు, 22 సీనియర్ జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. నేటి నుంచి 3 రోజుల పాటు పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన జట్లను రాయలసీమ లెవెల్ జట్లుగా ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు 5వ దశకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 12,015 కోట్ల వ్యయంతో మెట్రో ఫేజ్ 5A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రోను విస్తరించనున్నారు. ఇందులో 10 అండర్ గ్రౌండ్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లు రానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3 ఏళ్లలో ఢిల్లీ మెట్రో విస్తరణ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు వివరించారు. విస్తరణ పూర్తయిన తర్వాత ఢిల్లీ మెట్రో నెట్వర్క్ 400 కిలోమీటర్లకు పెరగనుంది. దేశంలో మరో 2 విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు ఎన్ఓసీ జారీ చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన ఉత్తరప్రదేశ్కు చెందిన విమాన సంస్థ శంఖ్ ఎయిర్ త్వరలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. అల్ హింద్ ఎయిర్ సంస్థను కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున మరిన్ని విమానయాన సంస్థలు ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో 9 షెడ్యూల్డ్ క్యారియర్స్ ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ కలిసి దేశంలో 90% మార్కెట్ షేర్ను కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2005లో విడిపోయిన ఠాక్రే సోదరులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే ప్రకటించారు. మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు 20 ఏళ్ల తర్వాత చేతులు కలిపారు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడే 2005లో ఆ పార్టీని వీడిన రాజ్ ఠాక్రే ఇప్పుడు మరోసారి ఉద్దవ్ ఠాక్రేతో జట్టు కట్టారు. అప్పట్లో ఉద్దవ్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాల్ ఠాక్రే నియమించడంపై అసంతృప్తితో రాజ్ శివసేనను వీడి ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్తో చేతులు కలిపింది.
తర్వాత మహారాష్ట్రలో బీజేపీ బలోపేతం కావడం, శివసేనను ఏక్నాథ్ సిందే 2 వర్గాలుగా చీల్చడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన, యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీని తిరస్కరించారు. ఈ క్రమంలో మరాఠీ భాష ప్రాధాన్యానికి సంబంధించిన పరిణామాలు వీరిద్దరినీ మళ్లీ దగ్గరకు చేర్చాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థికంగా దేశంలోనే అతిపెద్దది. ముంబై బడ్జెట్ కేరళ రాష్ట్ర బడ్జెట్కు సమానం. ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై నియంత్రణ సాధించడం అత్యంత కీలకంగా మారడంతో ఉద్దవ్ రాజ్ జట్టు కట్టారు. మరోవైపు హిందీ మాట్లాడే ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఇద్దరు సోదరులకు దూరంగా ఉండనుంది. ఈ ఎన్నికలు ఠాక్రే బ్రాండ్ పేరుకు ముంబై ఓటర్లు ఎంత ప్రాధాన్యమిస్తారో తెలియజేస్తాయి. అందుకే యావత్ దేశం దృష్టి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసిపోయారని బీజేపీ విమర్శించింది. రాజకీయంగా ఉనికిని కోల్పోయినప్పటికీ ప్రజల్లో కృత్రిమంగా ఆసక్తిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. స్వయంగా పుతిన్, జెలెన్స్కీ శాంతి చర్చల కోసం భేటీ అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధాంతాన్ని విడిచిపెట్టి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం వల్లే ప్రజలు వారిని తిరస్కరించారన్న ఫడ్నవీస్, ఠాక్రేలు కలిసిపోయినంత మాత్రాన ప్రజలకు వచ్చే లాభమేం లేదన్నారు. ఠాక్రేలు కలిసిపోయినంత మాత్రాన పెద్దగా నష్టం లేదని, ఫోటోలు తీసుకోవడం తప్ప ఒరిగిందేం లేదని సిందే వర్గం, శివసేన నేతలు వ్యాఖ్యానించారు. భావోద్వేగ కార్డును ఉపయోగించారని వారు భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఠాక్రే సోదరులు ఒక్కటవటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. మహావికాస్ అఘాడీ కూటమికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఠాక్రేలు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెట్టివార్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల కన్నా మెరుగ్గా ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు భాష, ప్రాంతం, మతాలకు అతీతంగా మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన వేళ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై పన్ను రాయితీ ఇప్పించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య సంబంధ పరికరాలుగా గుర్తించి జీఎస్టీ తగ్గించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం 18% స్లాబ్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లను 5% పరిధిలోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు కోర్టును కోరారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో అధికారులు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లు అయినా సరఫరా చేయాలన్న హైకోర్టు నెల రోజుల పాటు అయినా పన్ను రాయితీలు ఇవ్వాలని పేర్కొంది. రోజులో ఢిల్లీ ప్రజలు 21,000 సార్లు గాలి పీలుస్తున్నారన్న న్యాయమూర్తులు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు ఎంతగా పాడవుతాయో అంచనా వేయాలని పేర్కొంది. ఈ పరిస్థితిలో ఎయిర్ ప్యూరిఫైయర్లను లగ్జరీ వస్తువులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చెప్పింది. జీఎస్టీ తగ్గింపుపై త్వరగా నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఢిల్లీలో కేవలం 3 రోజులు ఉన్నందుకు తనకు అలర్జీలు వచ్చినట్లు తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తాను కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నారని, ఆ రవాణా వల్లే 40% కాలుష్యం వస్తోందని గడ్కరీ వివరించారు. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయని, కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోందని చెప్పుకొచ్చారు. కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె తల్లిపై పారామిలిటరీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మండి హౌస్ సమీపంలో బాధితులు నిరసన చేసేందుకు యత్నించారు. అయితే సీఆర్పీఎఫ్ అధికారులు వారు బస్సు దిగేందుకు అంగీకరించలేదు. తర్వాత కొద్దిసేపటికే సీఆర్పీఎఫ్ అధికారులు ఆమెను చేతులతో తోస్తూ కదులుతున్న బస్సులోంచి కిందకు దూకమని అడిగినట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అత్యాచార బాధితురాలు ఆమె తల్లిని తరలిస్తున్నప్పటికీ సీఆర్పీఎఫ్ బస్సులో మహిళా సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమను చంపేస్తారంటూ ఆ తల్లి రోడ్డుపైనే ఆందోళన వ్యక్తం చేసింది. తనను బస్సు నుంచి తోసి బిడ్డను తీసుకెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా రోధించింది. ఘటనపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. అత్యాచార బాధితురాల పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. న్యాయం కోసం గొంతెత్తడమే ఆమె చేసిన తప్ప అని నిలదీశారు. బాధితులు క్షణక్షణం భయంతో జీవిస్తున్నప్పుడు నేరస్తుడికి బెయిల్ ఇవ్వడం నిరాశపరిచిందన్నారు. అత్యాచారం చేసిన వారికి
కుటుంబానికి బెయిల్ వచ్చిందని, బాధితులనేమో నేరస్తులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. రష్యా రాజధాని మాస్కోలో మరోసారి పేలుడు కలకలం రేపింది. అనుమానాస్పద వ్యక్తి వద్దకు పోలీసులు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 పోలీసులు సహా 3 ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పేలుడు గల కారణంపై దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్నాయి. ఇదే ప్రాంతంలో 2 రోజుల క్రితం కారులో పేలుడు సంభవించి రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ నిఘా విభాగం హస్తముందని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. రష్యాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఈ తరహా దాడులో 3 మిలిటరీ సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.